ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధకైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, మరొకసారి దేవుని సముఖమందు వచ్చి దేవుని మాటల్ని మనం కొద్ది నిమిషాలు ఈ ప్రత్యేక సందర్భంలో దైవవాక్యం నుండి కొన్ని సంగతులను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్నేహితులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అలాగనే అనేక మిత్ర దేశాలు మిగతా ప్రపంచంలో భారతదేశ స్వతంత్రాన్ని పురస్కరించుకొని 75 ఇయర్స్ లాంగ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ వజ్రోత్సవాల్ని మన దేశంలో ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుండి క్రిందికి కన్యాకుమారి దాకా ప్రజలందరూ ఎంతో సంతోషంతో, ఆనందంతో, ఉప్పొంగుతూ, ఉద్వేగంతో, ఉత్సాహంతో జరుపుకుంటున్న ఈ అద్భుతమైన పండుగ, దేశ పండుగ, జాతి పండుగ. ప్రైజ్ గాడ్. భారత దేశంలో పుట్టిన మనమందరము ధన్యులమే. ఎందుకంటే దేవుడు ఈ దేశంలో మనకు అవకాశం ఇచ్చాడు జన్మించడానికి, దేవుని శ్రేష్టమైన సువార్తను ప్రకటించడానికి. ఈ తరానికి, ప్రస్తుత తరానికి, ఈ ప్రస్తుత కాలమందు సువిశాల అనగా 140 కోట్ల కంటే ఎక్కువ ఉండొచ్చు జనాభా ఆ సేతు హిమాచలం. సో ఇంత గొప్ప ఒక మహిమాన్వితమైన, ఒక శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కలుగజేశాడు. స్నేహితులారా, ఆ జెండా పండుగ సందర్భంగా ఈ దేశం కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థిస్తాడు. ప్రతి సేవకుడు మోకరించి దేవునికి విజ్ఞాపనకర్తగా ఉంటాడు. ఒకసారి మా దేశాన్ని దర్శించు దేవా. ఎందుచేతనంటే కోట్లాది మంది ప్రజలు ఇంకా దేవుని గురించిన జ్ఞానంలోనికి రాక, ప్రజలు ఇంకా చాలామంది వేదంతో ఉన్నారు కనుక వారి కొరకు ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవుడు, స్పెషల్లీ ప్రతి దైవ సేవకుడు దేవుని సన్నిధానములు ఈ దేశం కొరకై విజ్ఞాపన చేస్తారు. మనం చేస్తూ ఉన్నాం కూడా. స్నేహితుల, ఈరోజు ఒక క్లుప్త వర్తమానాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది మర్మము, అద్భుతం కాదు, కానీ మిమ్మల్ని అందరినీ ఈ దేశం కొరకు ప్రార్థించడానికి, పూరికొల్పటానికి, మరొకసారి జ్ఞాపకం చేయటానికి ఈ సందేశాన్ని మీకు ఇవ్వాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో, దేశమా భయపడక సంతోషించు, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అనేటువంటి ఒక ప్రవచన వాక్యం. ఇది నిజానికి ప్రవక్త అయిన యోవేలు ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడిన, యూదా దేశాన్ని గురించి, అంటే ఇశ్రాయేలు దేశాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ఇది ప్రవచించిన, ఇది దేవుని వాక్యము. అన్ని కాలాల్లో అందరికీ సరిపోయిన వాగ్దానం ఇది గనుక ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరానికి గాను ఈరోజు ఈ వజోత్సవ సంతోషాల సంబరాల సందర్భంగా క్రైస్తవ సంఘంగా మనం ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్న వారంగా పరిశుద్ధ గ్రంథము నుండి ఈ వాగ్దానాన్ని మనం తీసుకోవాలి. 21వ వచనము మీకు అవకాశం ఉంటే బైబిల్ తెరిచున్నట్లయితే, నేను చదివింది, నేను చెప్పింది మరొకసారి చదువుతాను. ఒకసారి వినండి. 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఓ దేశమా భయపడకు, దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయి. ఎందుచేతనంటే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలను చేసి ఉన్నాడు అంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా హృదయంలో అక్కడ ఒక దేశం కనిపిస్తుంది. ఆ దేశంలో ఒక ప్రవచనాన్ని దేవుడు చెబుతున్నాడు. ఏమంటే, ఓ దేశమా భయపడొద్దు. అంటే ఆల్రెడీ ఆ దేశం మీద భయం ఉంది. సంతోషించు అంటున్నాడు. అంటే సంతోషం లేకుండా ఉన్న ఆ దేశానికి ఇకపై నుండి నీకు
అన్ని సంతోషాలే. అంటున్నాడు, ఇప్పుడు దాకా నువ్వు దుఃఖంతోనూ వేదనతో పొర్లుతున్నటువంటి నీవు ఇక ఉత్సాహంగా, ఇక ఉల్లాసంగా, ఇక గంతులు వేయొచ్చు. ఎందుచేతనంటే నీ దీనస్థితిని, నీ కష్టస్థితిని, నీ బాధను, నీ వేదనను, నీ రోగాన్ని, నీకున్న సమస్త పరిస్థితుల ఆ ఒత్తిడిని, ఆ ప్రభావమును, దానివల్ల వచ్చిన నీకు దుఃఖాన్ని, శాపాన్ని, బానిసత్వాన్ని, సంకెళ్లను, వ్యాధిని, పేదరికాన్ని, అవమానాల్ని, నిందల్ని యెహోవా నీ పట్ల గొప్ప కార్యము చేసి దానిని తీయించి వేయించాడు. విడుదల నీకు ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. కనుక ఓ దేశమా సంతోషించు, ఓ దేశమా భయపడొద్దు, గంతులు వేయి, ఆనందించు, పండుగ చేసుకో. ఇది దేవుని వాగ్దానం. ఈ వాగ్దానం చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను మరలా అని చదివాను, ధ్యానిస్తున్నాను, దీనివల్ల ఏమైనా దేవుడు మన దేశం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఒక బేసిక్ థింగ్ మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. దేశం సంతోషించాలంటే, దేశం గంతులు వేయాలంటే, దేశం మీదకి గొప్ప ఆశీర్వాదం రావాలంటే, దేశం భయపడకుండా ఉండాలనంటే ఆ దేశానికి దేవుడు గొప్ప కార్యాలు చేయాలట. గొప్ప కార్యాలంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? ఆ సంతోషం ఎప్పుడు వచ్చుద్ది? అసలు ఈ భయం పోయేటువంటి మార్గం ఏమిటి? ఎప్పుడు పోతుంది అని నేను కొద్ది నిమిషాలు ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నాకు ఒక సింపుల్ మెసేజ్ నా హృదయంలో దేవుడు పెట్టాడు. ఏ దేశమైనా సంతోషించాలంటే, ఏ దేశమైనా భయం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలనంటే, ఏ దేశానికైనా గొప్ప కార్యం జరగాల్సిందే. ఏమిటి ఆ గొప్ప కార్యం అంటే, ఈ భయపడకు, సంతోషించి గంతులు వేయు అన్నటువంటి మాట, ఓ దేశమా అన్న మాట పదే పదే ధ్యానిస్తున్నప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన సందర్భం నాకు గుర్తొచ్చింది. లూకా సువార్త మనకు 2వ అధ్యాయంలో 10-11 వచనాలలో గబ్రియేలు అనేటువంటి దూత పరలోకం నుండి భూలోకానికి ఒక గొప్ప వార్తను మోసుకొచ్చినటువంటి వార్తాహరుడు ఏమంటున్నాడంటే, వచనం ఒకసారి చదివితే మంచిది. ఇది మనందరికీ పరిచయమైనటువంటి వాక్యం, ఇదేదో మర్మమైన వచనాలు కాదండి. కానీ నా హృదయంలో ధ్యానిస్తున్నప్పుడు నాకు వెంటనే ఈ వచనాలు స్ట్రైక్ అయింది. 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో ప్రజలందరికీ, దానికి ముందు ఏమంటాడు, భయపడకుడి, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోతున్న మహా సంతోషకరమైన వార్త. ప్రజలందరూ, అక్కడ యోవేలు దేశమా అని సంబోధిస్తున్నాడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అక్కడ యోవేలు ప్రవక్త ప్రవచిస్తున్న దేశమన్నా, ఇక్కడ గబ్రియేలు అనే మహాదూత ప్రకటిస్తున్న ప్రజలన్నా ఒకటే. ఎందుకంటే దేశం అంటే కొండలు, గుట్టలు, మట్టి, రాళ్ళు కాదు కదా, మనుషులమైన మనమే కదా దేశం అంటే. ఇక్కడ అంటున్న ప్రజలందరికీ, ప్రజలు అంటే అనుకోవాలి మనం దేశం. దేశానికట మొదటి వాగ్దానం భయపడొద్దు అంటున్నాడు. అక్కడ యోవేలు ప్రవచించిన, ఇక్కడ గబ్రియేలు శుభవార్త చెబుతూ మొట్టమొదటి ప్రస్తావించినటువంటి, ఉటంకిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట, భయపడకు. రెండవది యోవేలు అంటున్నాడు, సంతోషించు ఓ దేశమా అంటున్నాడు. ఇక్కడ గబ్రియేలు అంటున్నాడు, అందరికీ సంతోషకరమైన, ప్రైజ్ గాడ్, ఆనందించండి, గంతులు వేయండి అంటుండే ఆయన. ఇక్కడ మీరు మహానందభరితులవ్వండి అంటున్నాడు. భయపడొద్దు, సంతోషించండి.
ఈ భయము పోవాలంటే, సంతోషం రావాలంటే, ఏ దేశానికైనా, ఏ జనానికైనా, ఏ ప్రజకైనా, ఏ వ్యవస్థకైనా, ఏ సంస్థకైనా, ఏ ప్రాంతానికైనా, ఏ మనిషికైనా, ఏ వ్యక్తికైనా, ఏ జాతికైనా, ఏ కులానికైనా, ఏ మతానికైనా, ఏ రాజ్యానికైనా, ఏ సామ్రాజ్యానికైనా భయం పోవాలి, సంతోషం రావాలంటే, గంతులు వేయాలంటే, ఆనందించాలంటే, మిక్కిలి ఆనంద భరితులు కావాలనంటే దేవుడు గొప్ప కార్యము చేయాలి. ఏమిటి ఆ గొప్ప కార్యము? గబ్రియేల్ అంటున్నాడు, ఇదిగో సువర్తమానము, దావీదు పట్టణమందు రక్షకుడు గురించిన ప్రస్తావన, విమోచకుని గురించిన ప్రస్తావన, భయాన్ని తొలగించేవాని గురించిన ప్రస్తావన, సంతోషాన్ని ఇచ్చేవాని గురించిన ఆ వార్త. యెహోవా గొప్ప కార్యములు చేసెను అని యోవేలు ఏంటి గొప్ప కార్యమును? యేసు ప్రభువుకు ఏమైనా లింక్ ఉందా అండి? 1వ అధ్యాయం ఇదే పుస్తకము, ఇదే లూకా వైద్యుడు రాసినటువంటి ఇదే పుస్తకంలో మీరు 1వ అధ్యాయంలో మరియా అంటుంది చక్కగా మాట, 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని తరతరముల వారును నన్ను ధన్యురాలని అంటారు. ఆయన నామము పరిశుద్ధమైనది. దేవునికి గొప్ప మహిమ కలుగును గాక. దేవుని సంగమా, ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. మరియా అంటుంది అంటే ఎలిజబెత్ మరియాలు ఇద్దరు గర్భవతులు ఉన్న సందర్భంలో కలుసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇది. ఆ కంటెస్ట్లో మరియా అంటుంది 49వ వచనంలో, సర్వశక్తి గల దేవుడు, ఆది అంతము లేని దేవుడు, ఆద్యంతరహితుడు, మహిమాన్వితుడు, మానవుల పట్ల తన అనాదికాల సంకల్పాలు కలిగి ఉండి నెరవేర్చడానికి కాలం సంపూర్ణమైనప్పుడు అంటున్నాడు, దేవుడు, మహాదేవుడు, గొప్ప ప్రభువు నా పట్ల గొప్ప కార్యము చేశాను. ఏంటి గొప్ప కార్యము? తన గర్భాన్న నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండుటయే. ప్రియులారా, ఈ 3 వచనాలంతటి నేను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో ఏ దేశానికైనా భయం పోయి ధైర్యం రావాలంటే, ఏ దేశానికైనా సంతోష ఆనందాలు కలగాలంటే క్రీస్తే ప్రధానం. క్రీస్తే ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆ సమాజంలో, ఆ జాతిలో ఉండాలి. ఎందుకు నేటి దినాల్లో యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యత? స్నేహితులారా, విజ్ఞులారా, అందరూ వినండి. నేటి ప్రపంచాన్ని చూస్తే భయం లేని రోజు ఎవరికుంది? భయపడని దేశం ఏముంది? భయపడని రాజ్యం ఏమున్నది? భయపడని సామ్రాజ్యం ఏమున్నది? ఎక్కడుంది చెప్పండి? అగ్రరాజ్యాలని పేరున్నాయి కొన్నింటికి. ఆయుధ సంపత్తిలో నెంబర్ 1 అని పిలువబడుతున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఆశీర్వాదాల సర్వ సమృద్ధి కలిగినటువంటి దేశాలు మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ప్రశ్న, ధైర్యంగా ఉన్న దేశం పేరు చెప్పండి, ఒక్క పేరు. సుమారుగా ఈ భూమి మీద 200 చిల్లర దేశాలు, చిన్నవి పెద్దవి కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఈ సుమారుగా 180-200 వరకు ఉండొచ్చు. నాకున్న సబ్జెక్టు కరెక్ట్. ఈ 200 దేశాలలో ధైర్యంగా గడిపేటువంటి ఒక్క దేశం పేరు చెప్పగలుగుతారా? ధైర్యంగా ఉండేటువంటి ఒక జాతి పేరు చెప్పగలుగుతారా? భయపడని ఒక సమాజాన్ని చెప్పగలుగుతారా? భయపడని వ్యక్తిని చెప్పగలుగుతారా? కండల వీరుడు, బలవంతుడు, ధనవంతుడు, భాగ్యవంతుడు, ప్రపంచంలో పేరెన్నికగలిగినటువంటి ఒక టాప్ 10 పీపుల్ మీరు ఎంచుకోండి, వారిని ఇంటర్వ్యూ చేయండి. మీకు భయం ఉందా అని. ఈనాటికి
మానవుని జీవితంలో అంటే ప్రజలలో అంటే దేశంలో భయం. అది ఏ రకమైన భయమైనా మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక సామాన్యమైనటువంటి సులువైనటువంటి ఉదాహరణ చెప్తాను. అగ్రరాజ్యాలుగా పేరుగాంచిన అభివృద్ధి చెందిన దేశాలని పేరుగాంచి ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని పాలిస్తున్నటువంటి దేశాలు మొదలుకొని చిన్న దేశాలుగా పురుడు పోసుకున్నటువంటి అతి సామాన్యమైన కొన్ని లక్షలలోనే ఆ దేశ జనాభా కలిగిన వారి వరకు కూడా నేటి దినాన్న విపరీతమైన ఆయుధ సంపత్తిని సంపాదించుకుంటున్నారు. ఆయుధాలు ఆరోగ్య రంగానికంటే, విద్యారంగానికి కంటే, ఇంకా ఇతర మానవులకు మేలు కలిగి ఆ దేశ ప్రజలకు సంక్షేమం కంటే ఏ దేశమైనా నేటికి ఈ ప్రపంచ పటంలో ఏ దేశమైనా ఆ దేశ బడ్జెట్లో ప్రతి సంవత్సరము అత్యధికమైనటువంటి నిధులు చెల్లింపులు ఏ రంగానికో తెలుసా? ఆయుధ రంగానికి. ఆహారానికి లేదు, ఆరోగ్యానికి లేదు, వైద్యానికి లేదు. ప్రజలకు మేలు చేసేది అఫ్కోర్స్ అది కూడా ఉపకారమే, కానీ ప్రతి దేశం కూడా ఆయుధాలని విపరీతంగా ఇప్పటికే ఉన్నటువంటి ఆయుధాలతో ఈ భూమిని కొన్ని వందల సార్లు పేల్చేయవచ్చు. ఇప్పటికీ ఈ దేశాల్లో మన దేశాల్లో దాచుకున్న అణు విజ్ఞానాన్ని ద్వారా సంపాదించినటువంటి ఈ విపరీతమైన భయానకమైనటువంటి ఆయుధాలతో ఈ భూమండలాన్ని కొన్ని వందల సార్లు మనం పేల్చవచ్చు. ఇప్పటికున్నది ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపకరిస్తున్నారు. ఇంకా భయానకమైనటువంటి రసాయనిక ఆయుధాలని, జీవాయుధాలని రకరకాలుగా ఇంకా రోజు ఈ మరణ మృదంగాన్ని మ్రోగించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉంది. రోగాల మాట చెప్పనే అక్కర్లేదు. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటి గురించి నేను వివరించక్కర్లేదు, మీకు విదితమే. స్నేహితులారా, భయపడని దేశము, భయపడని మనిషి, భయము లేని వ్యవస్థ, భయం లేని సమాజం, భయం లేని జాతి లేదు. అందుకే దేవుడు ఆ జాతికి, దేవుడు ఆ దేశానికి, దేవుడు ఆ ప్రజలకు వారి భయాన్ని తొలగించాలంటే దేవుడే ఒక గొప్ప కార్యాన్ని చేయాలి. ఆ గొప్ప కార్యం పేరే నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వస్తే తప్ప, ఆయన ఉద్భవిస్తే తప్ప, ఆయన ఆ దేశంలోను ఆ పర్టికులర్ సమాజంలోను ఆ వ్యవస్థలను ఉద్భవిస్తే తప్ప, అక్కడ గబ్రియేల్ అంటున్నాడు, భయపడకుడి. ఆమేన్. యోవేల్ అంటున్నాడు, దేశమా భయపడకు అంటున్నాడు. భయం పోగొట్టేటువంటి వాడు మన ప్రాణప్రియుడు, ప్రాణేశ్వరుడు, లోకరక్షకుడు, అందరికీ ఉపకారి, అందరికీ దేవుడు నజరేయుడు యేసుక్రీస్తు వారే మానవునికి ఉన్న భయాలన్నింటినీ తొలగించగల సమర్థుడు. అటు గబ్రియేల్ ఆకాశ వార్త కానివ్వండి, ఇటు ప్రవక్త అయినటువంటి యోవేలు కానీ, ద ప్రాఫిట్ జోయల్ కానీ, వీళ్ళు ప్రవచించిన మాటలను ఒకసారి చూడండి. ఒకసారి అద్భుతంగా ఉంది కదా. రెండవది, సంతోషం కావాలి. మీరు ఒకసారి గూగుల్ చేయండి, మీ సెల్ ఫోన్ తీసుకొని, మీ ల్యాప్టాప్లో మీకున్నటువంటి పరిజ్ఞానం బట్టి ఒకసారి గూగుల్ చేయండి. హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేయండి. హౌ మెనీ కంట్రీస్ ఆర్ అని చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారు, ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తారని ఆశపడుతున్నాను. సంతోషానికి నేటి సమాజంలో చోట్లేదండి. సంతోషం కావాలని మనిషి డబ్బు సంపాదిస్తున్నాడు, ఈ శరీరానికి సుఖపెడుతున్నాడు, ఆస్తి సంపాదిస్తున్నాడు, ఏవేవో సంపాదించుకుంటున్నాడు. కానీ అవదు. సంతోషానికి
యేసుక్రీస్తే అడ్రస్. యేసు వల్లే మనకు సంతోషం వస్తుంది, యేసు వల్లే మనకు సమాధానం వస్తుంది, యేసుక్రీస్తు వాళ్ళ వల్లే మనకు ఆనందం. మహా సంతోషకరం ఎవరికండి? ప్రజలందరికీ కలగబోతున్న మహా సంతోషకరం అంటుంది. ఇక్కడ మేరీ అంటుంది, యెహోవా నా పట్ల గొప్ప కార్యమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ సమాజానికైతే యేసుక్రీస్తు ఉద్భవిస్తాడో, ఏ సమాజానికైతే యేసుక్రీస్తు పరిచయం అవుతాడో, ఏ సమాజమైతే యేసును రక్షకుడుగా అంగీకరిస్తుందో వారిలో, వారి మధ్య, వారి దేశంలో, వారి సమాజంలో నిత్య సంతోషం. బైబిల్ చెబుతుంది, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నిత్య సంతోషం కలదు. సమాధానానికి, ఆనందానికి, ఆశీర్వాదానికి, సంతోషానికి నిలయము నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణ పొందితే ఆ రక్షణ ఆనందం మాటలలో వర్ణించలేనటువంటిది, అమోఘమైనది, అద్భుతమైనది. ఈ కొద్ది నిమిషాల ఈ నిడివిగలిగిన వర్తమానం మన దేశం కొరకు మనం అందరం ప్రార్థిద్దాం. ఈ దేశానికి క్రైస్తవులు ఎంతో మేలు చేశారు. పూర్వీకులు, పితరులు, మిషనరీస్ ప్రపంచ దేశాలు, అనేక దేశాల నుండి వచ్చి అనేక రంగాల్లో ప్రాణాలు ఇచ్చి మరి కోట్లాది రూపాయల డబ్బు మాత్రమే కాదు, వాళ్ళ జీవితమే, వాళ్ళ రక్తమే ఇచ్చి గొప్ప సేవ చేసినారు. నా ఆశ, ఈ వాక్యం వింటున్న మీరు, నేను, మనం అందరం ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన దేశం కొరకు మనం ప్రార్థిద్దాం. ఏమనంటే, ఈ దేశానికి దేవుడు గొప్ప కార్యము జరిగించాలని. ఆ గొప్ప కార్యం అంటే ఏమిటి? యేసే ఈ లోకానికి, అనగా ఈ దేశానికి, అనగా మన భారతదేశానికి, ఈ 140 కోట్ల కంటే అధికంగా ఉన్న మన సోదరులు, వారందరూ మన ప్రజలు, వారు క్షేమంగా ఉండాలని, మన దేశ నాయకులు ఆరోగ్యంగా ఉండి మంచి పరిపాలన అందించాలని, అధికారులు మంచి అడ్మినిస్ట్రేషన్ చేయాలని, రాజకీయ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని, న్యాయ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని, అన్ని పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి అన్నీ కూడా బాగుగా వర్ధిల్లాలని మనం అందరము ప్రార్థిద్దాం. ఈ సంవత్సరం ఈ దేశం కొరకు దేవుడు గొప్ప కార్యం చేయాలి. గొప్ప కార్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దేశానికి ఉద్భవించాలి. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఉన్న ఈ అసేతు హిమాలయం అంతా కూడా దేవుని మహాశక్తితో ఈ దేశాన్ని దేవుడు ప్రేమించి, ఆదరించి, కాపాడి, ప్రధానంగా రక్షణ చేసి, అపవాది నుండి విడిపించి, మోక్షం, పరలోక రాజ్య భాగ్యం ఇవ్వాలని కోరుతూ మనమందరం ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మా దేశానికి మీరు ఇచ్చిన విడుదల, భౌతిక సంబంధమైన స్వాతంత్ర్యం కొరకు నీకు స్తోత్రములు. ప్రభువా, మా దేశాన్ని, మా భారతదేశాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మా దేశ నాయకులను, మా దేశంలో ఉన్న అధికారులను, మా దేశంలో రాజ్యాంగ శక్తులను, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి వారిని మీరు దీవించుము. అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని వ్యవస్థల వారిని, ప్రతి వర్ణము, ప్రతి వర్గము, ప్రతి సమాజమును నిశ్చయముగా మీ రక్షణతో నింపమని, సంతోష ఆనందాలతో మా దేశాన్ని నింపమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ 75వ సంవత్సరపు స్వతంత్ర శుభాకాంక్షలతో ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక అవకాశం ఇస్తే మరొక ఎపిసోడ్లో కలుస్తుంది. అంతవరకు దైవ కృప మనందరికీ తోడుండుగాక. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.